అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయులందరూ తప్పనిసరిగా చేయాల్సిన దీక్ష యాప్ ట్రైనింగ్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. దీన్ని ఎలా సింపుల్గా పూర్తి చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకోబోతున్నాం. దీనివల్ల ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ట్రైనింగ్ స్టార్ట్ చేయొచ్చు. మనందరి మదిలో ఉండే మొదటి ప్రశ్న ఇదే కదా, అసలు ఈ దీక్షా యాప్లో నా ట్రైనింగ్ ఎలా స్టార్ట్ చెయ్యాలి అని. కంగారు పడకండి, ఈ వివరణ పూర్తయ్యేసరికి ఈ ప్రశ్నకు సమాధానం మనకు చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. సరే, ఈ మొత్తం ప్రాసెస్ని సులభంగా అర్థం చేసుకోవడానికి ఓ 4 భాగాలుగా చూద్దాం. ఫస్ట్, స్టేట్ సిస్టంతో ఎలా లాగిన్ అవ్వాలి. సెకండ్, మన ప్రొఫైల్ను ఎలా కంప్లీట్ చేసుకోవాలి. థర్డ్, కోర్సులను ఎలా స్టార్ట్ చేయాలి. ఇక చివరిగా కొన్ని చాలా ముఖ్యమైన ట్రైనింగ్ రూల్స్. పదండి, మొదటి స్టెప్తో స్టార్ట్ చేద్దాం. సరే, మన మొదటి అడుగు లాగిన్ అవ్వడం. మన శిక్షణా ప్రపంచంలోకి వెళ్లడానికి ఇదే మన తాళంచెవిలాంటిది. అందుకే దీన్ని సరిగ్గా చేయడం చాలా ముఖ్యం. చూడండి, ఈ ప్రాసెస్ చాలా సింపుల్. ముందుగా దీక్ష యాప్ ఓపెన్ చేసి లాగిన్ విత్ స్టేట్ సిస్టమ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ఆ తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడొక ముఖ్యమైన విషయమేంటంటే, మనం రోజూ అటెండెన్స్ కోసం వాడే లీప్ యాప్ ట్రెజరీ ఐడి పాస్వర్డ్ అవే ఇక్కడ కూడా ఎంటర్ చేయాలి. ఫైనల్గా ఆ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ బటన్ నొక్కడమే. ఇక్కడొక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు ఫస్ట్ టైం లాగిన్ అయినప్పుడు మీ పాత అకౌంట్ వివరాల్ని కొత్తదానితో మర్జ్ అంటే కలపమని అడగవచ్చు. అలా అడిగినప్పుడు టెన్షన్ పడాల్సిన పనిలేదు. సింపుల్గా సరే అని క్లిక్ చేయండి. ఆ తర్వాత ఆ ప్రాసెస్ కంప్లీట్ అవడం కోసం మళ్ళీ ఒకసారి అవే డీటెయిల్స్తో అదే లాగిన్ విత్ స్టేట్ సిస్టమ్ పద్ధతిలో లాగిన్ అవ్వాలి. ఇది ఒక్కసారి చేస్తే చాలు. సరే, లాగిన్ అయిపోయాం. ఇప్పుడు రెండో స్టెప్ ఏంటి? మన ప్రొఫైల్ను కంప్లీట్ చేయడం. అసలిది ఎందుకు ఇంత ముఖ్యమంటారా? ఎందుకంటే మన ట్రైనింగ్ పూర్తయ్యాక మనకు సరైన గుర్తింపు రావాలంటే ప్రొఫైల్ వివరాలన్నీ కరెక్ట్గా ఉండాలి. ప్రొఫైల్ ఎడిట్ చేయడం కూడా చాలా సులభం. యాప్లో పైన కుడివైపున ఒక ప్రొఫైల్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దానిమీద క్లిక్ చేయండి చాలు. అక్కడ మన వివరాలన్నీ చూసుకోవచ్చు. ఏమైనా మార్పులు కావాలంటే చేసుకోవచ్చు. ఇక్కడ మనం మన వ్యక్తిగత ఎకడమిక్ సమాచారాన్ని ఫిల్ చేయాలి. అంటే మన పేరు, పుట్టిన తేదీ, స్కూల్, కాంప్లెక్స్ వివరాలు ఇలాంటివన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇవన్నీ మన అఫీషియల్ రికార్డ్స్కి చాలా అవసరం. మన టార్గెట్ ఏంటంటే 100% మీ ప్రొఫైల్ ప్రోగ్రెస్ బార్ 100% పూర్తవ్వాలి. అలా అయితేనే మీ ప్రొఫైల్ కంప్లీట్గా కరెక్ట్గా ఉన్నట్టు. అప్పుడే మన ట్రైనింగ్ సరిగ్గా ట్రాక్ అవుతుంది, మనకు పూర్తి క్రెడిట్ వస్తుంది. సూపర్! ఇప్పటివరకు లాగిన్, ప్రొఫైల్ అన్నీ సెట్ చేసుకున్నాం. ఇక అసలు విషయానికొద్దాం. మన ట్రైనింగ్ కోర్సుల్ని ఎలా వెతకాలి, మన లెర్నింగ్ జర్నీని ఎలా మొదలుపెట్టాలి ఇప్పుడు చూద్దాం. ఈ స్లైడ్లో చూపిస్తున్నట్టు ఇది కూడా చాలా ఈజీ. 3 సింపుల్ స్టెప్స్ అంతే. ముందుగా దీక్షా కోర్సెస్ మీద క్లిక్ చేయాలి. ఒకవేళ అది దీక్షా కోర్సెస్ యాప్ను ఇన్స్టాల్ చేయమని అడిగితే చేసేయండి. ఆ తర్వాత అందుబాటులో ఉన్న కోర్సులన్నీ చూడ్డానికి ఎక్స్ప్లోర్ కోర్సెస్ మీద క్లిక్ చేయడమే. ఇక్కడొక మంచి విషయం ఏంటంటే, ఒకసారి మీరు కోర్సులో జాయిన్ అయ్యాక దాన్ని ప్రతిసారి వెతుక్కోవాల్సిన పని లేదన్నమాట. మీ యాక్టివ్ కోర్సులన్నీ మై లెర్నింగ్ అనే సెక్షన్లో రెడీగా ఉంటాయి. చాలా సౌకర్యంగా ఉంటుంది గలా. సరే, ఒక కోర్స్ లోపల ఏముంటుందో చూద్దామా? లెసన్స్ మీద క్లిక్ చేస్తే మనకు రకరకాల మాడ్యూల్స్ కనిపిస్తాయి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే, ఈ మాడ్యూల్స్ అన్నీ ఆర్డర్లో, అంటే ఒకదాని తర్వాత ఒకటి కంప్లీట్ చేయాలి. మధ్యలో స్కిప్ చేయడానికి వీల్లేదు. ఇందులో మనకు ప్రీటెస్ట్, వీడియోలు, అలాగే చదువుకోవడానికి పీడిఎఫ్ మెటీరియల్ కూడా ఉంటుంది. సరే, మనం చివరి ఇంకా చెప్పాలంటే అన్నిటికన్నా ముఖ్యమైన విభాగానికొచ్చేశాం. అవే శిక్షణా నియమాలు. వీడియోలు చూస్తున్నప్పుడు మన ప్రోగ్రెస్ కరెక్ట్గా రికార్డ్ అవ్వాలంటే ఈ రూల్స్ తప్పనిసరిగా పాటించాలి. ఈ 2 రూల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫార్వర్డ్ చేయవద్దు, స్కిప్ చేయవద్దు. ఎందుకంటే యాప్ మన ప్రోగ్రెస్ని ట్రాక్ చేస్తూ ఉంటుంది. వీడియోని మధ్యలో ఫార్వర్డ్ చేసినా, స్కిప్ చేసినా అది కంప్లీట్ అయినట్టు చూపించదు. సో ప్లీజ్ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రతి కంటెంట్ని మొదట్నుంచి చివరి వరకు పూర్తిగా చూడాలి. చూసారా, మన ప్రయాణం ఎంత బాగుందో! మొదట్లో యాప్ గురించి ఏవేవో సందేహాలుండేవి. ఎలా లాగిన్ అవ్వాలి, ప్రొఫైల్ ఏంటి, కోర్సులు ఎక్కడున్నాయి ఇలా. కాని ఇప్పుడు చూడండి, లాగిన్ అవ్వాలన్నా, ప్రొఫైల్ కంప్లీట్ చేయాలన్నా, కోర్సు స్టార్ట్ చేయాలన్నా అంతా మన చేతుల్లోనే ఉంది.
ఇది ఖచ్చితంగా గొప్ప విషయమే. ఓకే, ఇప్పుడు యాప్ ఎలా వాడాలో మనకు తెలిసిపోయింది. టెక్నాలజీ మన చేతిలో ఉంది. కానీ అసలు ప్రశ్న, మనందరి ముందున్న ఛాలెంజ్ ఏంటంటే, ఈ ట్రైనింగ్లో మనం నేర్చుకునే కొత్త విషయాలని, కొత్త నైపుణ్యాలని మన క్లాస్ రూమ్స్కి ఎలా తీసుకెళ్తాం? మన పిల్లల భవిష్యత్తును ఇంకా బ్రైట్గా ఎలా మార్చగలుగుతాం? దీని గురించి ఆలోచిద్దాం. అందరికీ ధన్యవాదాలు.